తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురుగునీరంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని సంకల్పించినట్టు కేంద్ర మంత్రికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురుగునీటి శుద్ధి పనులకు 4,000 కోట్ల రూపాయలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను గోదావరి నదీ జలాలతో నింపే పనులకు 6,000 కోట్లు కేటాయించాలని కోరారు. రెండు 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభమైనా ఇప్పటి వరకు తెలంగాణకు నిధులివ్వలేదని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని తెలిపారు రేవంత్. నల్లా లేని ఇళ్లతో పాటు పీఎంఏవై కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 16,000 కోట్ల ఖర్చవుతుందని, ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.